మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా బడ్జెట్ కేటగిరీలో న్యూ ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే లాంచ్ చేసింది చెప్పుకోవచ్చు. అదే మీరు ఇక్కడ చూస్తున్న లావా బ్లేజ్ 5G కర్వ్డ్ మొబైల్. కర్వ్డ్ అనగానే మనకు లావా అడిటివ్ అయితే గుర్తుకొస్తుంది. దానికి ఇంకా మించి కొన్ని యాడ్ చేసి మంచి స్పెసిఫికేషన్ తోటి ఈ యొక్క లావా బ్లేజ్ 5G కర్వ్డ్ మొబైల్ అయితే లాంచ్ అయితే చేసింది. సో ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క మొబైల్ ఎలా ఉంది, బాక్స్లో వచ్చిన కంటెంట్ అండ్ అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది అనే దాని గురించి చెప్పుకుందాం. ఖచ్చితంగా ఇంకొన్ని వీడియోస్ అయితే ఈ లావా బ్లేజ్ 5G కర్వ్డ్ మొబైల్ గురించి అయితే కంపల్సరీ అయితే వస్తాయి. మరి అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం పదండి. సో బాక్స్ మీద మీరు చెక్ చేస్తే ఫ్రంట్ సైడ్ లావా బ్లేజ్ అని టాప్ పొజిషన్ ఉంటాయి. 5G అని అయితే సైడ్కి అయితే ఇచ్చారు. మీరు కింద చెక్ చేస్తే కర్వ్ అని అయితే మెన్షన్ చేశారు. మీకు మిడిల్లో వచ్చేసరికి ఇది వెరిడియన్ కలర్ అనమాట. బాక్స్ మీద కనబడుతుంది. మనకు ఐరన్ గ్లాస్ కూడా అయితే ఉంటుంది. మనకు పంపించింది ఏంటంటే ఐరన్ గ్లాస్ అనమాట. మీకు ఇక్కడ ప్రౌడ్లీ ఇండియన్ అయితే కనబడుతుంది. లావా బ్రాండింగ్ లోగో కనబడుతుంది. మరొక సైడ్ బ్యాక్ సైడ్ చెక్ చేస్తే టోటల్ స్పెసిఫికేషన్స్ అనేవి మీకు అయితే మెన్షన్ అయితే చేశారు. ఈ యొక్క వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ప్రైస్ గురించి కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఎండ్ వరకు అయితే చూసే ఉండండి. అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ బాక్స్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, వైట్ కలర్ ఒక బాక్స్ అయితే ఉంది. ఐ థింక్ సో, నేనైతే అనుకుంటున్నాను. దీంట్లో మనకు వచ్చేసరికి క్లియర్ కేస్, క్లియర్ కేస్. నేను మన మొబైల్కి వేసి చూపిస్తాను. ఇదైతే పక్కకైతే పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కర్వ్డ్ మొబైల్. సో దీన్ని చూపిస్తాను, పక్కకైతే పెడతాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు మంచిగా అనిపించింది ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రీ సర్వీస్ హెడ్ హోమ్ అని అయితే వీళ్ళు యొక్క కార్డులో చూపిస్తున్నారు. మనకి ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ తోటి మనం ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టవచ్చు, లేదా కాల్ సెంటర్కి కాల్ చేసి రిక్వెస్ట్ అయితే పెట్టవచ్చు. పాన్ ఇండియా సర్వీస్ కవరేజ్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క వీళ్ళు మెన్షన్ చేసింది. వితిన్ 1 yearలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా వాట్సాప్ త్రూ అయినా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా కాల్ సెంటర్కి కాల్ అయితే చేయొచ్చు. వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు ఏమైనా ప్రాబ్లం ఉందని టికెట్ కూడా రేస్ అయితే చేసుకోవచ్చు. చేసి ఒకసారి అయితే చదువుకోండి. నేను పక్కకైతే పెడుతున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు Type-C to Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దెన్ అలాగే మనకి ఇది నాకు తెలిసి 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉండదు. అందుకే మనకి ఇక్కడ 3.5mm ఒక Type-C కనెక్టర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి మనకి ఇదే పిన్ అయితే ఉంది కదా, మనం ఇక సిమ్ ట్రే తీయడానికి పిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొకటి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే అడాప్టర్ మనకు Type-C తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. చూద్దాం. వీళ్ళు చెప్తుంది ఏంటంటే 80 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అయితే అంటున్నారు. నేను కూడా చెక్ చేసి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సో మనం ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన క్లియర్ కేస్ అయితే ఉంది. ఈ క్లియర్ కేస్ నేనైతే తొడిగి చూస్తున్నాను. సో బాగా అయితే ఉంది. అండ్ ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, డిజైన్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు క్లియర్ కేస్ ఇవ్వడం వల్ల. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి, కెమెరాస్ అయితే అబ్జర్వ్ అయితే చేయండి. కెమెరాస్ వచ్చేసరికి మనకు పర్ఫెక్ట్గా ఈ కేసులో ఎండిపోయాయి కదా. అండ్ ఎప్పుడైతే మనం ఈ యొక్క కేసు యూజ్ చేయకుండా ఈ యొక్క కెమెరాస్ని ఇప్పుడు చూడండి. కెమెరాస్ని చూస్తే మీకేమనిపించింది, కొంచెం ముందుకు వచ్చిన విధంగా అయితే అనిపించింది కదా కెమెరాస్ని చెక్ చేస్తే. సో ఎప్పుడైనా మనం ఇలా కింద పెట్టినా కానీ, లేదా మన చేతి నుంచి మన జారి కింద పడ్డా కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి కెమెరాస్కి. సో మీరు కేసు వాడితే పర్ఫెక్ట్గా ఫిట్ అయితే అయిపోతుంది అనమాట. మన కెమెరా ముందుకు వచ్చిన విధంగా కూడా అయితే లేదు. పర్ఫెక్ట్గా మీరు ఇలా పెట్టినా కూడా ఏం పర్వాలేదు. ఈ యొక్క కేసు యూజ్ చేసుకొని ఈ కేసు అయితే యూజ్ చేయండి కొన్ని రోజుల వరకు. తర్వాత మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఇది మనకు 3D కర్వ్డ్ డిస్ప్లే కదా, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు పర్ఫెక్ట్గా ఈ యొక్క కేస్ అనేది కూడా సెట్ అయితే అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ యొక్క మొబైల్ యొక్క ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. బాటమ్ పొజిషన్ లో వచ్చేసరికి స్పీకర్ అయితే ఉంది. ఇది డ్యూయల్ స్పీకర్ తోటి అయితే వస్తుంది. విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేస్తుంది. మనకు టాప్ పొజిషన్ లో ఒక స్పీకర్ అండ్ బాటమ్ పొజిషన్ లో ఒక స్పీకర్ అయితే ఉంది. Type-C పోర్ట్ తోటి అయితే వస్తుంది. అండ్ ప్రైమరీ మైక్ అయితే ఉంది బాటమ్ పొజిషన్ లో. మనకు సిమ్ ట్రే కూడా బాటమ్ పొజిషన్ లో ఇచ్చారు. సిమ్ ట్రేని తీసేసి చెక్ చేసినట్లయితే మనకు 2 నానో సిమ్స్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మైక్రో SD కార్డ్ అయితే యూజ్ అయితే చేసుకోలేమన్నమాట. అండ్ టాప్ పొజిషన్ లో మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ సైడ్కి చెక్ చేస్తే మన వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఉంది. ఇంకా పవర్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా గుడ్ థింగ్ ఏంటంటే మనకు దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్ అయితే ఇచ్చారు. నేను సెటప్ చేసిన తర్వాత చెక్ చేశాను. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా ఫాస్ట్గా యాక్యురేట్గా వర్క్ అవడం అయితే జరిగింది. ఇదొక థమ్స్ అప్ అయితే ఇవ్వచ్చు. మంచిగా ప్రొవైడ్ అయితే చేశారు. అండర్ 20Kలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సో సూపర్ అయితే నేనైతే అంటానన్నమాట. అండ్ అలాగే మనం ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే డిస్ప్లే మీరు చెక్ చేయండి. మనకు 3D కర్వ్ డిస్ప్లే తోటి అయితే మనకు సైడ్కి అయితే వచ్చిందనమాట. 2 సైడ్లు 3D కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. మొత్తం ఇలా అయితే ఉంటుంది 3D కర్వ్ తోటి. ఇంకా మీకు బ్యాక్ సైడ్ చెక్ చేస్తే మనకు AG గ్లాస్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తోటి ప్రొటెక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా మనం ఈ టచ్ చేసినప్పుడు మన ఫింగర్స్ అనేవి అట్రాక్ట్ అయితే చేయట్లేదు. బ్యాక్ సైడ్ మ్యాటి ఫినిషింగ్ లుక్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. గ్లాసే బట్ మనకు మ్యాటి ఫినిషింగ్ తోటి విత్ AG గ్లాస్ తోటి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తోటి అయితే ప్రొటెక్షన్ అయితే చేయడం అయితే జరిగింది.
3 కెమెరా సెటప్ అయితే ఉంది. ఇంకా మీకు సైడ్కి చెక్ చేస్తే లావా 5G బ్రాండింగ్ అనేది కనబడుతుంది. సో ఇలా మనకు ఈ యొక్క మొబైల్ ఓవర్ వ్యూ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఈ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED 10-bit కలర్ పంచ్ హోల్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే అండర్ 20K లో. ఇంకా మనకు టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 600 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నాకు అవుట్డోర్ లో ఇండోర్ లో చాలా మంచిగానే విజిబుల్ సెవర్స్ అనేవి కనబడడం అయితే జరిగింది. స్క్రీన్ టు ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి ఈ యొక్క మొబైల్ ది 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంది. అండ్ రెజల్యూషన్ వచ్చేసరికి 1080x2400 స్క్రీన్ రెజల్యూషన్ తోటి అయితే ఈ యొక్క మొబైల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మంచి డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ అలాగే ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కూడా చాలా బాగా అయితే ఉంది. డిస్ప్లే ప్రకారం చెక్ చేసిన, అలాగే బ్యాక్ సైడ్ డిజైన్ ప్రకారం చెక్ చేసిన, ఇంకా మీరు బ్యాక్ సైడ్ కెమెరాను కూడా చెక్ చేసినట్లయితే మనకు ఐఫోన్ మాదిరి కనబడుతుంది. ఐఫోన్ ప్రో మ్యాక్స్ మనకు 3 కెమెరా సెటప్ తోటి అయితే వస్తుంది. అలాగైతే ఉందన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి. మొత్తానికి ఇన్ హ్యాండ్ ఫీలింగ్ ఈ యొక్క మొబైల్ చాలా బాగా అయితే ఉంది విత్ డిస్ప్లే తోటి కూడా. అలాగే మనం దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రాసెసర్ అనేది 6 nm మీద బిల్డ్ అయిన ఆక్టాకోర్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. అది కూడా 5G ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. అదే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట. 2.6 GHz కి క్లాకింగ్ అయితే చేశారు. నేనైతే పబ్జీ గేమ్ అయితే వాడాను, అదే BGMI గేమ్ అయితే ఆడడం అయితే జరిగింది. మనకు ఎక్స్ట్రీమ్ అంటే స్మూత్ లో ఎక్స్ట్రీమ్ లో మనకైతే ఈ గేమ్ ప్లే అవుతుంది. అండ్ 50 frames per second లో అయితే మనకు ప్లే అవుతుంది. ఇంకోటి HD లో కానీ అలాగే HDR లో కానీ మీకు అల్ట్రాలో అయితే ప్లే అవడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో నేను గేమ్ పెట్టుకుని ఆడడం అయితే జరిగింది. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. నాకు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నట్టయితే నాకైతే అనిపించలేదు. సో మంచిగానే గేమ్ అయితే ఆడడం అయితే జరిగింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ ఈ యొక్క మొబైల్లో మనకు 2 వేరియంట్స్ స్టోరేజ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇది LPDDR5X ర్యామ్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. 8GB ర్యామ్ విత్ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. దానికి దీనికి 1000 రూపీస్ చేంజ్ అయితే ఉంటుంది. నేను లాస్ట్ కు ప్రైస్ అయితే చెప్తాను వినండి. అలాగే మనకు రీడ్ అండ్ స్పీడ్ కోసం మనకు UFS 3.1 అయితే తీసుకుని అయితే వచ్చారు LPDDR5 సపోర్ట్ తోటి. బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలంటే బ్యాటరీ 5000 mAh బిగ్గర్ బ్యాటరీ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకు బాక్స్ లోనే ప్రొవైడ్ అయితే చేశారు. విత్ Type-C కేబుల్ తోటి కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నేనైతే చెక్ చేశాను. అండ్ వీళ్ళ కంపెనీ చెప్తుంది ఏంటంటే 80 minutes లో అంటే 80 నిమిషాలలో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది అనేది చెప్తున్నారు. బట్ నేనైతే చెక్ చేశాను. ఛార్జింగ్ అనేది ఇప్పుడు రన్ అయితే అవుతుంది. చూద్దాం ఒక 10 minutes తర్వాత చెక్ చేసి నేను మీకు చెప్తాను ఎన్ని మినిట్స్లో అవుతుందో. 8:17 స్టార్ట్, 8:42 అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎంత 42% అయితే ఛార్జింగ్ అయితే అయింది. 9:7కి 24% అయితే అవుతుంది. కెమెరా గురించి అయితే మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ 3 కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అయితే అంటున్నారు కానీ బట్ ఏ సెన్సార్ యూజ్ చేశారని చెప్పలేదు. ఇంకొకటి వీళ్ళు చెప్తుంది ఏంటంటే EAS సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. ఇంకోటి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకు 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 720p 240 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 1080p వచ్చేసరికి 120 fps లో వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 4K వీడియోని మనం 30 frames per second లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాని యూజ్ చేసేసుకొని. అలాగే 1080p వచ్చేసరికి మనం 30 frames per second లో అండ్ 60 frames per second లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 720p కూడా సేమ్ 30 frames per second అండ్ 60 frames per second లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఫస్ట్ ఇంప్రెషన్ గా నేను చెప్పాలంటే సో ఓకే పర్వాలేదు అయితే నాకు అనిపించింది. మంచి డీసెంట్గా నాకైతే ప్రొవైడ్ చేసింది అయితే అనిపించింది. నేను ఇంకా చెక్ చేసి చెప్తాను, ఇదే ఫైనల్ కన్క్లూజన్ అయితే కాదు. సో మేబీ మారొచ్చు, ఖచ్చితంగా మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి ఈ యొక్క కెమెరా రివ్యూ కోసం. ఇంతకుముందుకే చెప్పిన విధంగా మనకు స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు, విత్ డాల్బీ అట్మాస్ తోటి ఇచ్చారు. నేను మీకు కొన్ని ఆడియో క్లిప్స్ అయితే ప్లే చేస్తాను, మీరు ఒకసారి అయితే చూడండి. చూసారు కదా, మరి దీని నుంచి వచ్చే ఆడియో కూడా చాలా డీసెంట్గా అయితే వస్తుంది అండ్ కొంచెం లౌడర్గా కూడా అనిపిస్తుంది నాకైతే. సో మంచి డీసెంట్ ఆడియో విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అది కూడా అండర్ 20K బడ్జెట్లో అంటే మాత్రం ఒక మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్లో. అలాగే ఈ యొక్క మొబైల్లో మనకు వైడ్ L1 సపోర్ట్ అయితే ఉంది. అంటే మనం ప్రైమ్ నుంచి అయినా కానీ నెట్ఫ్లిక్స్ నుంచి అయినా కానీ HD వీడియోస్ అయితే చూడొచ్చు ఈజీగా. నేనైతే చెక్ చేశాను, ఈజీగా మనకైతే ఆ వైడ్ L1 సపోర్ట్ అయితే చేస్తుంది. HD కంటెంట్ వీడియోస్ అయితే మనం అయితే చూడొచ్చు. OS వచ్చేసరికి Android 13 OS తోటి అయితే వస్తుంది. అండ్ ప్రస్తుతానికి వీళ్ళు చెప్తుంది ఏంటంటే 2 years వరకు మనకు అప్డేట్స్ అయితే ఇస్తారు. అంటే Android 14, 15 అప్డేట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు.
3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. మొబైల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్వాంటెడ్ యాప్స్ అనేవి అసలుకైతే లేవు భయ్యా. సో మంచి క్లీన్ గా నీట్ గా యూఐ అనేది అయితే ఉంది. ఎలాంటి అన్వాంటెడ్ యాప్స్ అయితే లేవు, అలాగే అన్వాంటెడ్ యాడ్స్ కూడా అయితే రావట్లేదు. ఇది ఇన్స్టాల్ చేసుకో అది ఇన్స్టాల్ చేసుకుని సజెషన్స్ కూడా అయితే రావట్లేదు. అదొకటి గుడ్ థింగ్ అయితే అవుతుంది ఒక మొబైల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకు ముందుకే అన్బాక్సింగ్ చేసినట్టు చెప్పాను, హోమ్ అండ్ సర్వీస్ అంటే మన ప్రాబ్లం ఉంటే మన ఇంటికే వచ్చి మనకు సర్వీస్ అనేది చేస్తారనమాట. ఒక మొబైల్కి 1 year వ్యారంటీలో ఏమైనా ప్రాబ్లం అయితే. సో అదొకటి చాలా బాగా అయితే నాకైతే అనిపించింది. ఇంకొకటి డిస్ప్లే ప్రకారం కూడా చెక్ చేశాను. నేను కొన్ని వీడియోస్ అయితే ప్లే చేశాను, మీకు కూడా కనబడుతున్నాయి కదా చూడండి. ఈ యొక్క డిస్ప్లేలో నేను కొన్ని వీడియోస్ ప్లే చేసినప్పుడు నాకు కలర్స్ అనేవి చాలా కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ డిస్ప్లే ప్రకారం చాలా బాగుంది. బ్లాక్ లెవెల్స్ కూడా చాలా మంచిగా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి దీని ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే 8GB 128GB స్టోరేజ్ సరికి 20,999 అయితే ఉంది. అండ్ 8GB 256GB స్టోరేజ్ వచ్చేసరికి మనకు 21,999 అయితే ఉంది. సో మీరు దీన్ని బట్టి మీరు 256GB స్టోరేజ్ తీసుకుంటే బెటర్ అని నేనైతే అంటాను. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. మనకు అమెజాన్లో అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు వెళ్ళొస్తా. బై బై.